18వ అధ్యాయము 23వ వచనము. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటే నాకు సంతోషం. మరియు 31వ వాక్యము. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభు అయిన యెహోవా వాక్కు. తలలు పైకి లేపండి, జాగ్రత్తగా వినండి. ఈ వాక్యాన్ని నేను మీకు వివరించి చెప్పేదను. వెనక భాగంలో కూర్చున్న వారికి వాక్యం వినబడుతుంది కదండి? చేతులు ఎత్తి చెప్పండి. రైట్. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఈ వాక్యమును మీరు ఆలకించాలి. ఈ వాక్యమును మీరు శ్రద్ధగా దేవుని వాక్యాన్ని ఈ పూట మీరు వినాలని నేను కోరుతున్నాను. ఎందుకన్నట్లయితే దేవుని వాక్యము మనల్ని బ్రతికించేదై ఉన్నది. మీ అందరూ తలలు ఇటు చూడండి, నా వైపుకు పెట్టండి. మీ దృష్టి అటు ఇటు పెట్టకండి. చూడండి, దేవుడు ప్రేమ గలవాడై ఉన్నారు. ఈ మాటల్లోనే ఆయన మన మీద ఎంత ప్రేమ కలిగి ఉన్నారో మనకు అర్థమవుతుంది. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైన సంతోషము కలుగుతుందా? వారు తమ బ్రతుకును దిద్దుకొని బ్రతకడమే నాకు సంతోషం కదా అంటున్నారు. ప్రియులారా, ఈ రోజుల్లో మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా రోడ్ల ప్రక్కన శ్రద్ధాంజలి అని, పరలోక పిలుపు అని, జోహార్ అని, అమర్ రహే అని, వారి చనిపోయిన వారు పటాలు తగిలించి ఇలాంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి, రాస్తున్నారు, పెడుతున్నారు. అవి చూసినప్పుడు అరే అనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఈ కాలంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. ఎక్కడ చూసిన విపరీతంగా చావులు గురించిన వార్తలే మనకి వినబడుతున్నాయి. మీరు ఒకవేళ అనుకోవచ్చు, ఎవరికైనా అనిపించవచ్చు, చావకుండా ఎవరు ఉంటామండి అనుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ దేవుడే బాధపడుతున్నారు, దేవునికే బాధేసేది. ఎందుకంటే దుష్టులు మరణిస్తున్నారు. దుష్టులు అంటే తమ జీవితాన్ని పాడు చేసుకొని మరణిస్తున్నారు. మామూలుగా కాలము నిండి దేవుని యందు భయభక్తులు కలిగుండి వారు చనిపోయారు అని మనం అంటున్నాం చూడండి. అది అలాంటి మరణమేగాకైతే అది దేవుని దృష్టికి విలువైనదని 116 కీర్తన 15వ వాక్యములో రాయబడింది. భక్తులైన వారి మరణం దేవుని దృష్టికి విలువైంది. బైబిల్ ఉంటే చూడండి.
భక్తులైన వారు మరణించినప్పుడు ఎవరు అలాంటి వారి మరణాన్ని గురించి ఏడవలసిందే లేదు. ఎందుకంటే దాని అర్థం చెబుతాను వినండి. వారు విశ్రాంతిలోకి ప్రవేశించారు. వారి గురించి భక్తులైన వారు, పరిపూర్ణంగా కాలం నిండి వృద్ధాప్యంలో చనిపోయిన వాళ్ళు, వారిని గురించి అది దేవుని దృష్టికి విలువైంది, దేవునికి సంతోషమే, దాని గురించి బాధ లేదు. అయితే ఇక్కడ మనం చదువుకున్న వేదవాక్యములో దేవుడికి బాధ అనిపించేది ఏంటంటే, దుష్టులు మరణించుట నాకు సంతోషం కాదు. అబ్రహాము చనిపోయినప్పుడు ఆదికాండము 28 అధ్యాయములో అక్కడ మనం చూస్తాం చూడండి. అలాంటి ఒక ఉదాహరణగా స్తోత్రం 25వ అధ్యాయము ఆదికాండము 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు, అదిగో వాళ్ళు తమ పితరుల యొద్దకు చేర్చబడ్డారు. అంటే పరిశుద్ధులైన వారు, భక్తి కలిగిన, దైవ భక్తి కలిగిన వాళ్ళు, వారి లోకములో నిండు ఆయుష్కాలం బ్రతికి వారి పిల్లలను చూచి, వారి పిల్లలకు, రాబోయే తరాలకు కూడా ఆశీర్వాదాలు పంచి ఇచ్చి, ఎందరికో మాదిరిగా జీవించి, తర్వాత దేవుని యొద్దకు మహిమలోకి ప్రవేశించారు. అలాంటి వారి మరణాన్ని గురించి అయితే ఏమాత్రం కూడా అది దేవునికే దృష్టికే విలువైంది కనుక అది దేవునికి బాధ కలిగించేది ఏమాత్రము కాదు. అయితే ఇక్కడ మనం చదువుకుంటున్న వాక్యములో దుష్టులు మరణాన్ని గూర్చి దేవుడు చెప్తున్నారు. అరే, అది నాకు సంతోషం కాదు. మీరు అనొచ్చు, దేవునికి సంతోషం కాకుండా వారు ఎందుకు చనిపోతున్నారు, దేవుని సెలవు లేనిది ఎందుకు చనిపోతున్నారు అని. ప్రియులారా, అక్కడే మాటలోనే ఉంది. దుష్టులు అనగా వారు దుష్ట మార్గాల్లో, చెడు మార్గాల్లో తమ బ్రతుకును చెరుపుకొనినందువల్లే వారు చనిపోతున్నారు, మరణిస్తున్నారు. కనుక కింద మనం చదువుకున్న 31వ వచనంలో, అరే మీరు ఎందుకు మరణిస్తారు, మీరు ఎందుకు చనిపోతారు, నాకు అది ఇష్టం కాదు, మీరు ఎందుకు చనిపోతారు అని. మరణాన్ని గురించి మీకు దాని అర్థం చెప్తాను వినండి. అక్కడక్కడ మీరు ఆయా స్మారక కూటాల్లో కొన్నిసార్లు ఈ మాటలు మనకు వచ్చి ఉంటాయి. కానీ సంఘముగా కూడుకుని మీరందరూ సమాజంగా మొత్తం మందిరంలో దేవుని సన్నిధిలో కూడుకున్నారు కనుక ఈ వర్తమానం తప్పకుండా మీకు చెప్పాలి, మనమందరం కూడా తెలుసుకోవాలి, అందరికీ తెలియాలి. ఎన్నో సంగతులు మీకు పరిశుద్ధాత్ముని ప్రేరణతో మీకు బోధిస్తూ వచ్చాము. నాకు తెలిసి ఈ సంగతి ఇంతకుముందు మీకు సంగములో నేను చెప్పుండలేదేమో అనుకుంటున్నాను. వినాలి తప్పకుండా, అందరికీ అవసరమైంది. మరణము అనేది ఒకటి, భౌతికంగా ఈ శరీరాన్ని విడిచి ప్రాణం వెళ్ళిపోతుంది, దాన్ని మరణం అంటారు. వినాలి, ఇది భౌతికమైన మరణం. ఇక ఆ మనిషి ప్రాణం పోతే ఎంత ధనవంతుడైనా, ఎంత గొప్ప వ్యక్తి అయినా, వాని ఇంట్లో నుండి తీసుకొచ్చి ఎంత సంపాదించిన వాడైనా, పదవున్నా పలుకుబడి ఉన్నా, ఎంతటి వ్యక్తి అయినప్పుడు కూడా కొన్ని గంటల తర్వాత అతను మరలా భూమి మీద ఎవరికి కనబడరు, ఎవరు చూడరు. కొందరు కాల్చి బూడిద చేస్తారు, మనమైతే దేవుని వాక్యం తెలిసిన వారు బరియలు చేస్తాం.
ఇంకా వ్యక్తి కనపడ్డు. అయితే మరణము నాకు ఇంకొక అర్థం ఏంటి అంటే, ఒకటి శరీరాన్ని విడిచి ప్రాణం వెళ్ళిపోతే అది మరణం. రెండవ మరణము అని ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. ఎవరికి రెండవ మరణం? పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులు అందరూను అగ్నిగుండంలో పాలు పొందుతారు. ఇది రెండో మరణం. తల తెప్పకూడదు, జాగ్రత్తగా వినాలి. ఇది రెండవ మరణం. ఈ శరీరాన్నిలో ఉన్నప్పుడు ఇది ప్రకటన 21:8 కదా నేను చెప్పిన మాటలు. ఈ విధంగా అక్కడ ఆ జాబితాలో ఉన్న వారు చూడండి, 21 ప్రకటన 8. బైబిల్ మీ చేతులతో తీయాలి. సరిగ్గా కూర్చోండి. అమ్మా సహోదరి గారు సరిగ్గా కూర్చొని దేవుని వాక్యం వినాలి. 21వ అధ్యాయము ప్రకటన 8లో చెప్పబడిన వాళ్ళు ఉన్నారు చూసారండి కొందరు. అలాంటి చెడుతనము చేత, దుష్టత్వము చేత నిండుకొని బ్రతికిన వాళ్ళు, వారు చనిపోయిన తర్వాత వారికి నిత్య మరణం ఉంది. అది రెండవ మరణం, అది నిత్య మరణం. ఈరోజు ఇక్కడ ఈ మనిషి శరీరంలో ప్రాణం పోతే ఒక్కసారే పోయిందంతే, పోయాడు అంటాం. కానీ అది నిత్య మరణం అనగా ఇక ఎల్ల కాలము మరణమే కానీ జీవమును వారు చూడరు. యాతనే కానీ నెమ్మదిని వాళ్ళు చూడరు. నరకము చేత కాల్చబడతారు. అందుకే ఇట్టి మరణము నుండి మనం తప్పించడం కొరకే దేవుడు ఆయా కాలాలలో బాగెనాలి ఆది మానవుడైనా ఆది మనుషుడైనా ఆదాము దగ్గర నుండి ఆజ్ఞాపిస్తూనే వచ్చాడు ఈ మరణంలో నుండి తప్పించడం కొరకే. ఈ మరణంలో నుండి తప్పించడం కొరకే. ఇదిగో మొట్టమొదటి వర్తమానం మనుషుడికి ఏది అని అంటే మరణాన్ని గూర్చినదే అయ్యున్నది. నీవు మరణించకుండా ఉండే సంగతులే దేవుడు అక్కడ వారికి చెప్పండి, అంతే కదా. ఏదేనులో దేవుడు వారికి ఇచ్చిన సందేశం ఏంటి అని అంటే మరణమును తప్పించుకునే సందేశమే దేవుడు చెప్పారు. కానీ వారు ఆయన మాట వినలేనప్పుడు మరణానికి పాత్రులయ్యారు. ఆ తరువాత ధర్మశాస్త్రం వచ్చింది. ఆ తరువాత ప్రవక్తలను పంపాడు. ఆ తరువాత ఈ దినముల అంతమందు దేవుడు తన కుమారునే పంపాడు. ఆయనే శరీరధారిగా లోకానికి వచ్చారు. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించారు. ప్రతి మనుషుని కొరకు, ప్రతి మనుషుని యొక్క రక్షణ కొరకు ఆయన రక్తాన్ని కార్చారు సిలువలో. ప్రతి మనుషుని యొక్క శాపం ఆయన భరించారు, ఆయన మీద వేసుకున్నారు. ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు మరణంలో నుండి జీవములోకి దాటుతాడు. ప్రియులారా, ఇలాగును దేవుడు ఆయన కార్యాలు ఆలోచించినప్పుడు మనుషులను ఆ యొక్క రెండవ మరణము నుండి తప్పించుట కొరకే దేవుడు ఇట్టి గొప్ప రక్షణను సిద్ధపరిచారు అని మనం తెలుసుకుంటాం. ప్రియులారా, దేవుడు ఇక్కడ ఒక విధంగా
ఇశ్రాయేలు ప్రజలారా, మీరెందుకు మరణిస్తారు? మీరు ఎందుకు మరణమవుతారు? దుష్టులు మరణించుట నాకు సంతోషము కాదు అని చెప్పారు. ఈ రోజుల్లో నేను చెప్తున్నాను కదండి, టీవీల్లో చూడండి, వార్తాపత్రికలో చూడండి, ఎక్కడ చూసినా మరణాలు 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 సంభవిస్తున్నాయి. అరే అనుకుంటున్నారు విన్నప్పుడు, అరే ఆడికేమొచ్చిందిరా, రే ఎందుకు చచ్చిపోయాడు? నేను చెప్తాను ఈరోజు, వినండి జాగ్రత్తగా, ఎందుకు చనిపోతారో. ఇంకా నేను మీకు వర్తమానంలో ఆరంభంలో మీకు చెప్పేది ఏంటంటే, ఎక్కడ చూసినా సగం కాలమైనా బ్రతకకుండానే మనుషులు చనిపోతున్నారు. ఇది ఎవరు కాదనడానికి వీల్లేదు. పొడుచువారు చనిపోతున్నారు, ఎక్కువగా యవనస్తులు చనిపోతున్నారు కదంటారా? అవును. లోకములో ఒక వ్యక్తి నిండు ఆయుష్కాలం బ్రతికి చనిపోతే దాని గురించి పెద్దగా మనుషులు కూడా బాధపడరు. అయితే ఈ అంచె దినములలో ఎక్కడ చూసినా ఓ రకంగా ప్రపంచంలో వ్యాధులు మనుషులను నిర్మూలపరుస్తూ వస్తున్నాయి. అనేక రకాల వ్యాధుల వల్ల చనిపోతున్నారు. మరొక ప్రక్క ఈ వ్యాధుల వల్ల చనిపోతున్న జనము కంటే కూడా మనుషులు దుర్మార్గత వల్ల, దుష్టత్వం వల్ల ఎక్కువ మరణాలు మనుషుల యొక్క చెడుతనం వల్ల చనిపోతున్నారని చెప్పచ్చు. అవునా కదా? వ్యాధుల వల్ల చనిపోతున్న వారి కంటే కూడా తమ చెడుతనము వలన చనిపోతున్న వారు ఎక్కువ మంది అని నేను చెప్తాను. ప్రియులారా, దీనికి కారణాలు ఏంటి? ఎందుచేత మనుషులు ఈ విధంగా తమ జీవితాల్ని మరణానికి అప్పగించుకుంటున్నారు? ఈ మనుషులను మరణ వైపుకు నడిపిస్తున్నది ఏమిటి? ప్రియులారా, మనుషుడు అట్టి మరణమును తప్పించుకోవాలని అంటే మార్గం కూడా ఏమై ఉన్నది? దేవుని వాక్యంలో నుండి ఈరోజు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి దుష్టులు మరణించుట దేవునికి సంతోషము కాదు. మరి దేవునికి సంతోషం కలగజేసేది ఏంటి? దేవుడు సంతోషించేది ఎప్పుడు? ఆ దుష్టుడు లేక ఆ దుష్ప్రవర్తన కలిగిన వారు దేవుని తెలుసుకొని దేవుని దగ్గర పశ్చాత్తాపడి, వినాలి, అయ్యా నన్ను క్షమించు అని దేవుని వైపుకు తిరిగి వారు తమ జీవితాన్ని దిద్దుకొని బ్రతికితే అది దేవునికి సంతోషం. అది దేవునికే సంతోషం. ఎంత పాపివైనా, ఎంత ఘోరమైన దుర్మార్గులైనా దేవుడు క్షమిస్తాడు. ఆయన తట్టు తిరిగి మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు. ఇక వారి పాపములో ఒక్కటైనా దేవుడు జ్ఞాపకము చేసుకోరు. వారి ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటే దేవునికి సంతోషం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, అలాంటి మరణము ఈ రోజున అనేక మంది ఈ లోకములు అనేకులు మన కన్నుల ఎదుట ఈ అంత్యకాలంలో మరణించుట మానకే కాకుండా దేవునికి కూడా బాధ చేయునదిగా ఉంది. ఇలాంటి మరణానికి కారణాలు ఏమిటి? జాగ్రత్తగా వినాలి.
వింటే మీరు బ్రతుకుతారు. మాకేం అవసరం లేదు అని ఎవరు అనుకోకూడదు. మీకు తెలియజేస్తాను కొన్ని సంగతులు. ఆదిలోనే మనము ఆదికాండం 6వ అధ్యాయంలో చూడొచ్చు. బైబిల్ చరిత్ర, బైబిలే ప్రపంచ చరిత్ర తెలియజేసేది. మన చరిత్రను కూడా తెలియజేసేది బైబిలే. మీ చరిత్రను కూడా తెలియపరిచేది బైబిలే. ఆదికాండము 6వ అధ్యాయం గుర్తుపెట్టండి. ఇక్కడ ఆరంభములో నుంచే మీరు చదివితే, ఆదికాండం 6వ అధ్యాయం ఆరంభంలో నుండి మీరు బైబిల్ చదివితే, దేవుడు నరులను చూచినప్పుడు వారు ఎలా ఉన్నారు? చక్కని వారిని చూచి. వారు ఎలా ఉన్నారు అంటే చెడిపోయారు. భూలోకము దేవుడు చూచినప్పుడు అది చెడిపోయింది. ఎలా ఉన్నారు అంటే ఆదికాండం 6వ అధ్యాయం మొదటి నుండి నిజంగా మీరు చదవండి. చదివితే మీరు తెలుసుకుంటారు. ఆరంభంలో ఏముందో తెలుసండి? నరులు, చదువు ఇప్పుడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకుని, తమ మనస్సుకు వచ్చిన వాళ్ళని వివాహం చేసుకున్నారు. ఇది తప్ప ఒప్ప? మనసుకు నచ్చిన వాళ్ళని వివాహం చేసుకోవడం తప్ప కాదా? చెప్పగలుగుతారా? లేదా నన్ను చెప్పమంటారా? ఏదో చెప్పండి. మనస్సుకు దేవుని కుమారులు ఏం చేశారు? తమ మనస్సుకు నచ్చిన వారిని, మనసుకు నచ్చిన వాళ్ళనల్లా పెళ్లి చేసుకుంటూ పోయారు. మనిషి ఇది మంచిదా తప్ప? ఇంకా చూసుకున్నట్లయితే ఇది దేవునికి ఏమాత్రం కూడా దైవ చిత్తము కాదు. బాగేనండి, ఇది చెడుతనమే కానీ మంచిది బాగినాలి. ప్రియులరా, మనలో ప్రతి వారి విషయంలో దేవుడు మనల్ని పుట్టించినప్పుడే ఒక ప్రణాళిక మన మీద దేవుడు ఉద్దేశము ఉంటుంది. నీవు పుట్టింది మొదలుకొని ఏ ప్రదేశంలో నివసించాలో, నీవు ఏ సమయంలో ఎక్కడ ఉండాలో, ఏమి చేయాలో, నువ్వేం చేయాలో దేవుడు అన్నీ నిర్ణయించి ఉంచుతారు. వాటిని మనము మన జీవితంలో దేవుడు నెరవేర్చు కాలము వరకు కూడా మనము కనిపెట్టి ఆయన చిత్తము నెరవేర్చునట్లు దేవునికి మనము అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకోవాలి. నీ చిత్తము నా ఎడల నెరవేర్చు ప్రభువా. ప్రతి విషయంలోనూ మన మనస్సుకు నచ్చినట్టుగా కాకుండా దేవుని చిత్తం కొరకు ప్రార్థించాలి, అర్థించాలి. ఆయన చిత్తం, మీరు పరలోక ప్రార్థనలో చదువుతారు, నీ చిత్తం పరలోకంలో నెరవేరినట్టు భూమి మీద. అంటే దాని అర్థం ఏంటి? చిలక పలుకులు పలికినట్టు పలికేసి పరిగెత్తుకుని వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది. ఏమని? పరలోకంలో నీ చిత్తం నెరవేరినట్టు భూమి మీద. గుక్క తిరగకుండా చెప్తారు మీరు చెప్పమంటే. అంటే పరలోకమందు దేవుడు ఉన్నారు, భూమి మీద నీవున్నావు, నేనున్నాను. అంటే ఆయన చిత్తం పరలోకంలో నెరవేరుతున్నట్టే ఈ భూమి మీద ఉన్న నీ జీవితంలో కూడా నెరవేర్చమని దాని అర్థం. అయ్యా, నేను ఇదిగో భూమి మీద ఉన్నాను, నా జీవితంలో నీ చిత్తం నెరవేర్చండి. అలా చేస్తున్నారా? అలా చేసే వ్యక్తులు
దేవుని చిత్తములో నడిపించబడతారు, తప్పక వాళ్ళు ఆశీర్వదించబడతారు. ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళికలో వారు తప్పకుండా నడిపించబడి ఉన్నతమైన ఆశీర్వాదాల్ని, నిత్య జీవాన్ని పొందుతారు. ఇలా చూడాలి. రే బాబు, వాక్యం వినకపోతే నీ వచ్చింది దండగా. శ్రద్ధగినండి, మీ మేలు కోరి చెబుతున్నాను. ఇలా చదువుకుంటూ వెళ్తే భూలోకము దేవుని సన్నిధిలో దేవుడు చూసినప్పుడు చెడిపోయారు. తమ ప్రవర్తన, తమ మార్గాలు చెరిపేసుకున్నారు. ఇదే ఆదికాండం 6వ అధ్యాయం. చెరిపేసుకున్నారు పూర్తిగా. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతున్నారు. మనిషి ఎప్పుడైతే తన ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడో అదే పోయే కాలం అంటారు. దాన్నే ఏమంటారు మన భాషలో? గ్రామస్తులం కదా మనం. ఏమంటే మీకు అర్థమయ్యే భాషలో నేను చెప్పాలి అంటే దాన్నే అనండికంత. ఒక వ్యక్తి ఎప్పుడైనా తన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, దేవుని చిత్తమును బట్టి కాకుండా, దేవుని వాక్యాన్ని బట్టి కాకుండా అంటే అదే చెప్పండి పోయే కాలం అని అనుకోవాలి. ఇంకా ఆదికాండం 6వ అధ్యాయములో అదే జరిగింది. నరుల చెడుతనం భూమి మీద గొప్పది దేవుడు చూశారు. అంతేనండి. నరులతో కూడా భూమి మీద ఉన్న సమస్త జంతువులు సమస్తాన్ని కూడా చదువుతారా మీరు? జెనీసిస్ ఆదికాండము 6వ అధ్యాయము 5 నుండి 13 వరకు మరియు 7వ అధ్యాయము ఆదికాండము. భక్తిగల ప్రజలు వాక్యాన్ని చూడాలి. స్తోత్రం. 21వ వచనము 7:21. అప్పుడు పక్షులేమి, పశువులేమి, మృగములేమి, భూమి మీద పరాకు పురుగులేమి, భూమి మీద సంచరించు సమస్త శరీరులేమి, సమస్త నరులేమి. చదవండి. గట్టిగా చదవచ్చు కదా. చచ్చిపోయిరి. ఎందుకు చచ్చిపోయారు? ఎందుకు చచ్చిపోయారు? ఎందుకు చచ్చిపోయారండి? ఆ విధమైన మరణాలకి కారణం దేవుడు కాదు. అది దేవునికి సంతోషము తెచ్చేది కాదు, కానీ దేవునిని బాధపరిచేదై ఉన్నది. ప్రైజ్ లార్డ్. వారి చెడుతనము అక్కడ ఉంది కదా. నరుల చెడుతనము భూమి మీద గొప్పదని దేవుడు చూసి చెడుతనం. ప్రైజ్ బి టు గాడ్. దేవుని ప్రజలారా తప్పక వినాలి. ఇదే విధముగా మీరు అక్కడి నుంచి మీరు ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్తే అనేకులు మీకు కనిపిస్తారు పరిశుద్ధ గ్రంథంలో సాక్షార్థముగా తరతరాలకి జ్ఞాపకార్థంగా ఉండేటందుకు కొందరు జీవిత చరిత్రలు పరిశుద్ధ గ్రంథంలో పదిలపరచబడి ఉన్నాయి. మీకు చెప్పనండి, అబ్షాలోం దావీదు కుమారుడు, అమ్నోను దావీదు కుమారుడు, అబ్షాలోము సోదరుడు. ఇలాంటి వ్యక్తులు తమ యవన కాలంలోనే, తమ యవన ప్రాయములోనే, ఇంకా వారి జీవితంలో ఏమాత్రము కూడా దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక నెరవేర్చకుండానే వారు ఏమయ్యారంటే హతమార్చబడ్డారు, చంపబడ్డారు, మరణము పాలయ్యారు. దాని కారణాలు ఏంటి అంటే వారిలో ఉన్న, చెప్పండి, చెడుతనమే, వారిలో ఉన్న దుష్టత్వమే. తండ్రి మీద తిరుగుబాటు చేసి దావీదును చంపేదానికి, సింహాసనాన్ని పొందాలని దురుద్దేశముతో కొందరిని వెనకబెట్టుకొని వెంబడించి తండ్రికి విరోధంగా తిరగబడితే వాని పాపమే వాడిని పట్టప్పగించింది. తాను ఎక్కిన గాడిదే ఆ దట్టమైనటువంటి అడవిలో బడి వెళ్తున్నప్పుడు అబ్షాలోముకి జుట్టుకు ఆ
ఆ చెట్టు యొక్క కొమ్మ తగిలి ఏలాడుతున్నాడు. కాళ్ళ కింద ఉన్న గాడిద వెళ్ళిపోయింది. వెనకనొచ్చిన దావీదు యొక్క సైన్యం చూశారు. గురి చూసి గుండెల్లో గొట్టుగా చచ్చిపోయాడు. ఎందుకు రాజకుమారుడు ఈ విధంగా చనిపోయాడు? అతనిలో ఉన్న దుష్టత్వం. ఇంకో మాట చెప్తాను. అమ్నోను తన సహోదరి అయినటువంటి వాళ్ళ సిస్టరే తామారును మోహించి ఆమె కావాలని కోరుకొని, అమ్మాయి ఆమె అందాన్ని కోరుకొని తన ఇంటికి రప్పించుకొని అబద్ధాలు చెప్పి నమ్మించి మోసగించి ఆమెతో శయనించి ఆ తర్వాత ఆమెను బయటికి గెంటించి తలిపేశారు. ఆ తర్వాత అమ్నోను కత్తిపాలయ్యాడు. నేను చెప్పే మాటలు మీరు ఎక్కడుండి చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఒక మనిషిలోని చెడుతనము, ఆ దుష్టత్వము, ఆ వ్యక్తి అందులో నుండి బయటకు రాకపోతే దానివల్లే ఆ మనుషుడు చెప్పండి చనిపోవడం అనేది, మరణించడం అనేది ఖాయం. ఈ రోజున కూడా ఎంతోమంది ఆ మార్గాలలో, అమ్నోను వెళ్ళిన మార్గాలలో, ఆ ఇచ్చల వల్ల, ఆ అపేక్షల వల్ల ఎంతోమంది నేను ఇందాక చెప్పాను కదండి చనిపోతున్నారు. ఆ మధ్య నేను విజిటింగ్ అని బయలుదేరి వెళ్తున్నానండి. ఒక 20-21 సంవత్సరం వయసు ఉంటుందండి. డేట్ ఆఫ్ బర్త్ వేశారు, డేట్ ఆఫ్ డెత్ వేశారు, 2 డేట్లు వేశారు. పడుచు కుర్రవాడు, లేత ప్రాయములో ఉన్న చక్కటి ముఖం కలిగినటువంటి అబ్బాయి. పరలోక పిలుపు అని పెట్టారు, రోడ్డు పక్కన కట్టారు. ఇంత పడుచు కుర్రవాడు చచ్చిపోతే తల్లిదండ్రులు ఎంత తట్టుకోలేని బాధ కదా. నేను అడిగి తెలుసుకున్నాను ఎందుకు చనిపోయినట్టు పాపం ఆ అబ్బాయి అని. అక్కడ చెప్పారండి, ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆ ప్రేమలో పడి వారు అంగీకరించకపోతే ప్రేమ విఫలమయ్యి సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడని చెప్పారు. ప్రియులారా, ఈరోజు మనం చూస్తున్నట్టుగానే అనేక మంది యవనస్తులు చనిపోతున్నారు. కారణాలు దుష్టత్వం వల్లే, చెడుతనము వల్లే, అక్రమ సంబంధాలు, మద్యపానం, మత్తు పానీయాలు, దుర్వ్యసనాలు మనిషిని సుఖముగా నెమ్మదిగా బ్రతకనివ్వవు. అందుకే ఆ విధంగా ఈ రోజుల్లో అనేకులు మరణిస్తున్నారు, చనిపోతున్నారు. నేను చెప్పాను మీకు ఆదికాండంలో ఒక మాట, నరులు చెడుతనం వల్ల చనిపోయినట్టు. ఈ రోజుల్లో ఎవరికి భయం లేదండి, భయం లేదు. చెడుతనం ఎవరికి ఏమో దేవుని భయం లేదు. అందుకే ప్రభు రాకడ ఎలా ఉంటుంది? నోవహు దినాలు ఉన్నట్టే చెప్పండి, మనుష్య కుమారుని రాకడ దినాలు కూడా ఉంటాయి. ఈ రోజుల్లో చూడండి, పిల్లలు లేని వారికంటే కూడా పిల్లలు కలవారే ఎక్కువ బాధపడుతున్నారు. పిల్లలు లేని వారికి లేరనే బాధ అంతే. పిల్లలను కన్న వాళ్ళకి అనేకమైన ఇబ్బందులు నాకు అనేక మంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. నేను మీకు తెలియజేస్తున్నాను, నోవహు దినాల్లో భూమి మీద ప్రజలు ఎలా అయితే చెడిపోయారో, యేసయ్య రాకడకు కూడా భూమి మీద దినాలు నోవహు దినాల్లాగా ఉంటాయని ప్రభువు చెప్పారు. అందుకే ఇది చెడు కాలం. ప్రజలు తమ మార్గాలు చెరిపేసుకున్నారు కనుక చెడు కాలం. అందుకే ఎక్కడ చూసినా ఆ చెడుతనం మూలంగా ప్రజలు నిండు 100 ఏళ్ళు బ్రతకవలసి, సుఖముగా బ్రతకవలసిన వ్యక్తులు
అర్ధంతరంగా తమ బ్రతుకులను తామే నిర్మూలపరుచుకుంటున్నారు. దానికి కారణం చెడుతనము, లేక దేవుని ఎడల భయభక్తులు లేకపోవటం, ఇష్టానుసారమైన జీవితాలు. ఈ రోజున ఒకప్పుడు సినిమాకి వెళ్తేనే, హాల్కి వెళ్తేనే సినిమా దొరికేది. ఇప్పుడు ఏ సమయంలోనైనా ఎక్కువ మంది యవనస్తులు ఈరోజు నెట్ వాడుతున్నారు అని అంటే వారు నెట్లో, ఈ నెట్ ద్వారా తెలుసుకునేటంత నాలెడ్జు మంచి నాలెడ్జ్ కాదండి వాళ్ళు పొందుతున్నది. అందులో సాతానుగాడు చాలా చాలా యాప్లు అందులో వాళ్ళకి అందుబాటులోకి వచ్చాయి. ఏ విధంగా మనుషులు చెడిపోతున్నారు అంటే చెడిపోయే ఓ సాధనమే సెల్ ఫోను. మంచివాళ్ళు వాటికి, దేవునికి భయపడే వాళ్ళు వాటికి దూరంగా ఉంటారు. జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. ఒకవేళ నువ్వు యేసయ్య నమ్ముకొని కూడా ఇంకా సినిమాలు చూస్తున్నావంటే నీకు నరకం తప్పదిక. శాపం, సాతానుని యొక్క బంధకాల్లోనే ఉన్నావన్న మాట వాస్తవం. అది నేనేదో నిన్ను మాను అని బతిమాలే పని లేదు. నువ్వు వచ్చినా రాకపోయినా మాకేం పర్వాలేదు. చెప్పాల్సింది మాత్రం నేను చెప్పకుండా ఉండకూడదు. యేసు రక్తముతో కడగబడితే అలాంటి తలంపులు, అలాంటి ప్రవర్తన మనిషికి ఉండదు. దేవునికి భయపడి బ్రతికితే ఇలాంటి దుర్మరణాల పాలు ప్రజలు అవరు. ఇవాళ బాగానే ఉండొచ్చు, చాలా హ్యాపీగా ఉన్నానని అనిపించవచ్చు, కానీ చెడుతనం అనేది భక్తిహీనులను సంహరిస్తుంది. 34వ కీర్తన 17వ వాక్యం అనుకుంటాను. చదవండి. స్తోత్రం. 21వ వచనం, 34:21. చెడుతనము భక్తిహీనులను ఏ విధంగా మరణం వచ్చుతుంది అంటే, ఈ మరణాలకు గల కారణం వారిలో ఉన్న చెడుతనం. అది త్రాగుడు కావచ్చు. కొంతమంది చూడండి, మత్తు పదార్థాలు, గంజాయి, అక్రమ రవాణా బాగా మన ప్రాంతాలకి బాగా రవాణా అవుతుంది. అది తెలుగు రాష్ట్రాల్లో బాగా సరఫరా అవుతుంది. ఇంకా కొంతమంది చూడండి, ఏమంటున్నారు, దాన్ని నోట్లో పెడుతున్నారు. ఏంటిది? ఖైనా. ఇంకా పొగాకు, బీడీలు, సిగరెట్లు, మద్యపానం, ఇలాంటివన్నీ. వాటి వల్ల ఆ దేవుని యందు భయభక్తులు లేకుండా వాటిని సేవించుట వల్ల వారు పుష్టిగా ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటున్నారా? సుఖంగా నెమ్మదిగా ఉంటారని అనుకుంటున్నారండి? వాటి వల్ల ఏదో రోజు నేను చెప్పాను కదండి, దారి పక్కనే శ్రద్ధాంజలి కడతారు, నీ బోర్డు కడతారు. అక్కడ నీ బ్రతుకు మార్చుకోకపోతే గాక చెడుతనము వల్ల ఏమొస్తుంది? మరణం. అక్రమ సంబంధాలు, ఇలాంటి నీచమైన ప్రవర్తనతో తాము చెరిపేసుకున్నప్పుడు నోవహు కాలంలో దేవుడు వాళ్ళని మరణానికి అప్పగించాడు. గనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతికినట్లయితే అది దేవునికి సంతోషము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆమోసు గ్రంథము 5వ అధ్యాయములో 14వ వచనాన్ని మనం చదువుకుందాము. అక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నారు అని అంటే, మీరు
బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలును వెదకండి. మీరు బ్రతుకున్నట్లు ఏం చేయాలి? ఏం చేయాలి? మీరు బ్రతుకున్నట్లు. దేవుడు నీ తల్లి గర్భంలో పుట్టించింది నిన్ను చావు కొరకు కాదు, నిన్ను మరణము కొరకు దేవుడు పుట్టించి ఉండలేదు. స్తోత్రం. మీరు దేవుని ప్రణాళికలో బ్రతికి ఆశీర్వాదకరముగా ఉండుట కొరకే మీరు ఆశీర్వదింపబడి రాబోయే తరాలకి ఆశీర్వాదకరముగా ఉండడానికే దేవుడు మిమ్మల్ని పుట్టించున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దైవ ప్రజలారా, అక్కడ చూడండి దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు? మీరు బ్రతుకున్నట్లుగా కీడు విడిచి మేలును వెదకండి. కీడు అనగా, కీడు అనే తెలుగు మాటకి అర్థం ఈవిల్, అంటే చెడు, చెడ్డవి అని ఉంటుంది. స్తోత్రం. ఇలా చూడాలి ప్రియులారా. మనిషి జీవితంలో కీడును కలగజేసేవి కొన్ని ఉన్నాయి. వాటిలో ఒకటి చూడండి, ఎందుకు చనిపోతారు. ఖచ్చితంగా ఈరోజు చెప్పే వర్తమానం మీరు జాగ్రత్తగా వింటే అక్షరాల అదే ఆ కారణం, ఆ మరణానికి కారణం అదే. ఏది? ఇందాక నేను చెప్పుకుంటూ వచ్చేనే చెడుతనమే, ఇంకేం కాదు. మీరు చదవండి, వేదవాక్యములు మనం చదువుకుందాము. స్తోత్రములో హల్లెలూయా 37వ కీర్తనలో కీడు కలగడానికి, మనిషికి కీడు తెచ్చిపెట్టేవి ఏమిటి? 37వ కీర్తన 8వ వచనం తీయాలి త్వరగా. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడుకుము, వ్యసన పడవద్దే, అది కీడుకే కారణం, అది కీడుకే కారణము. కొందరి జీవితంలో అన్నీ మంచిగానే ఉంటాయి, కొన్ని విషయాలు మంచిగానే ఉంటాయండి, కానీ కీడు కలగజేసేవి వాటిలో కోపము ప్రధానమైనది. కొందరు చనిపోవడానికి, అనేకులు ఈ రోజుల్లో చనిపోవడానికి కారణం కోపం. బాగినాలి. అన్ని విషయాల్లో మంచిగానే ఉంటారు. కొంతమంది చెప్తారు, ఒకరోజు సహోదరి నాతో చెప్పారు, నా భర్త గారు అన్ని విషయాల్లో మంచి అయినేనండి, కానీ ఒకే విషయం, ఆయనకి విపరీతమైన కోపం. ఇలా చూడాలి మీరు. హలో, కోపము మనిషిని ఏం చేస్తుందో తెలుసా? ఆ కోపము వచ్చినప్పుడు, కోపం వల్ల కయ్యను ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ తమ్ముడిని హేబేల్ని హత్య చేశాడు, చంపాడు. ఎందుకు? కోపం. కయ్యనులో ఉన్న భయంకరమైన కోపపు ఆత్మ. కయ్యను వంటి వాళ్ళు మనం అయి ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. కోపం చేత తమ్మును తాము చీల్చుకుంటారని యోబు గ్రంథంలో చెప్పబడింది. కోపము ఇతరులైనా చంపేది కోపమే, తననైనా చంపుకునేటట్టు చేసేది కోపమే. కోపం ఈ రోజున అనేకుల జీవితాల్లో కోపం వల్ల చనిపోతున్నారు. విపరీతమైన కోపం. ఏమి లేదండి, తల్లి ఓ మాట అన్నారని, తండ్రి ఓ మాట అన్నారని, లేకపోతే ఏదో పెద్దలు మందలించారని కోపం, అంతేనండి. ఆ మనిషి తాను ఆ కోపము చేత ఆత్మహత్య చేసుకున్న వారు ఉంటున్నారు. అందుకే మీరు బ్రతుకున్నట్లు, కోపం అనేది మరణానికి అది భయంకరమైన చెడుతనమే. కోపాన్ని మానండి, వ్యసన పడకండి. కొంతమంది ఎప్పుడు చూసినా వ్యసన పడుతూ ఉంటారు, అది కీడుకే కారణం. సోదరుడా, సోదరి, అది నీకు కీడుకే కారణం. కోపాన్ని మానండి.
ఆ కోపం వల్ల చనిపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కోపం వల్ల నరహంతకులుగా మారిన వాళ్ళు ఎందరో ఉన్నారు. కోపం మనిషికి కీడు తెచ్చిపెట్టేదై ఉన్నది. స్తోత్రములు. హల్లెలూయా. కీడును విడిచి మేలును వెతకండి. చక్కటి మాట అండి, అమూల్యమైన మాటలు. మీరు బ్రతుకున్నట్లు, అండర్లైన్ లేకపోతే బైబిల్లో అండర్లైన్ చేసుకోండి ఆ వాక్యం. స్త్రీలు చదవండి, ఒకరు వెనక నుంచి కానీ మధ్య నుంచి కానీ పిల్లలు చదవండి. ఆమోస్ 5:14. మరి ఎక్కడున్నారు మీరు? కళ్ళు కనపడిన చిన్న చిన్న బైబిల్ పట్టుకుని వచ్చారా? సోకులు మానండి. చదువయ్యా. మీరు బ్రతుకున్నట్లు, నేను చెప్తున్నాను కదా, దేవుడు మనము బ్రతుకున్నట్లే, మనం బ్రతుకుట కొరకే దేవుడు కోరుకుంటున్నారు. మీ బ్రతుకులు బాగుపడాలనే దేవుడు కోరుకుంటాడు. దుష్టులు మరణించుట దేవునికి సంతోషమో కాదు. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలుని వెతకండి. బాబు ఇలా చూడండి, బ్రతకాలి అనుకుంటున్న ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలి? దేవుని మాట, బతకాలనుకున్న వాళ్ళు దేవుని మాట వినాలి. అందుకే కీర్తనలో అంటారు, 34వ కీర్తనే అది కూడా చూడండి. కీడు చేయుట మాని మేలు చేయుము. అది కాదు, 12వ వచనం చూడు. బ్రతుక గోరువాడెవడైనా ఉన్నాడా? ఉన్నాడా? బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? నేను మిమ్మల్ని ఏమి చేతులు ఎత్తమని ఎందుకంటాను అన్నాం. వినండి, దేవుడు అంటున్నాడు, మీలో బ్రతుక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతక గోరువాడు ఎవడైనా ఉన్నాడా? ఉంటే చెడ్డ మాటలు పలుకకుండా మీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మీ పెదవులను కాచుకోండి. ఏది? బ్రతకాలను కోరుకునేవాళ్ళు, అనేక దినాలు బ్రతకాలి భూమి మీద, మేలు నొందుచు బ్రతకాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే చెడ్డ మాటలు పలకకుండా మీ నాలుకను, కపటపు మాటలు హలో జాగ్రత్తగా వినాలి, మీ నోట కపటపు మాటలు రాకూడదు. కపటపు మాటలు, మీ నోట్ల కపటపు మాటలు రాకూడదు. అలా మీ నోటిని, నాలుకను జాగ్రత్త పరుచుకుంటే మీరు మేలు నొందుతూ అనేక దినాలు బ్రతుకుతారు. మేలు కీడు అనేవి నాలుక వశం. కొంతమంది జీవితంలో మరణం తెచ్చిపెట్టేది నాలుక వల్లే. జీవ మరణాలు నాలుక వశం. అందుకనే నీ నాలుకను, నోటిని కాచుకోవాలి. మరణం మనిషికి ఎలా వస్తుంది చెప్తున్నాను, దుష్టత్వం వల్ల, చెడు ప్రవర్తన వల్ల చనిపోతారు. ఎవరి కోసమో కాదు, మా కోసం కాదు మేము చెప్పేది, మీరు బాగుపడి బ్రతకాలని. ఆమేన్. నీలో చెడుతనము దాచిపెట్టుకుంటే ఎవ్వరికి చెప్పకుండా, నేను చెప్తున్నాను కదండి, ఇందాక నుంచి చెప్తున్నాను, ఆ చెడుతనాన్ని విడిచిపెట్టకపోతే ఆ చెడుతనమే భక్తిహీనుల్ని సంహరిస్తుంది. ఆ చెడుతనాన్ని విడిచిపెట్టని వ్యక్తి దేవుని భయము లేకుండా తమ జీవితాన్ని దిద్దుకోకుండా ప్రవర్తిస్తే దానివల్లే ఆ వ్యక్తులు మరణాన్ని పొందుతారు, మరణిస్తారు.
కారణమైన వాటిని విడిచిపెట్టకపోతే వాటి వల్లే మరణిస్తారు. ప్రైజ్ ది లార్డ్. చెడ్డ మాటలు, కపటమైన మాటలు మానకపోతే ఆ చెడ్డ మాటలు, ఆ కపటపు మాటలు పలికినందువల్ల, మాటతోనే ఉంది, మాటలు నాలుక మీదే ఉన్నాయి, జీవమైన మరణమైన, దానివల్లే మరణమైన వచ్చుద్ది. నా దేవుని ప్రియులరా, వీటి మూలముగా మనుషులు చనిపోతారు. అందుకనే ప్రేమాస్వరూపి అయిన దేవుడు వీటిని విడిచిపెట్టి మనము ఆయన హత్తుకోవాలని, ఆయన ఆశ్రయించాలని దేవుడు కోరుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ ప్రపంచం మీద ఎక్కడ ఉన్నా, ఈరోజు మందిరంలో ఎంతమంది మీరు కూర్చున్నా, మరణానికి కారణమైనటువంటి చెడుతనంతో నీవు నింపబడి ఉంటే మరణాన్ని నీ ప్రక్కలో పెట్టుకున్నట్టే. చెలగాటు మాడొద్దు. దేవుడు అబద్ధికుడు కాదు. ఆయన చెప్పిన మాట సత్యం, అబద్ధం చెప్పడు దేవుడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టండి. ఈ చెడుతనమే మనుషుల్ని అనేకుల్ని నిర్మూలపరిచి నాశనము చేసేది చెడుతనమే. దాని మూలంగానే ఈ అంచె దినాల్లో, ప్రభు రాకడ దినాల్లో అనేక మంది పడుచువారు, యవనస్తులు, నేను చెప్పాను కదండి, గమనించాలి, లోకములో ఉన్న వయసు నిండి చనిపోతున్న వాళ్ళ కంటే ఈ చెడుతనం వల్ల చనిపోతున్న వాళ్ళు ఎక్కువ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి నేను నర్స్పూర్ రేవు పంటి మీద దాటి వస్తున్నానండి. ఒక యవనస్తుడు, మన ఊరి వారే, నాకు ఎదురుపడ్డారు. నేను అనేక సార్లు చెప్పాను, బాబు ఈ భయంకరమైన త్రాగుడు మాను. ఇంటికి వెళ్ళి కూడా ప్రార్థన చేసి వచ్చాను, చెప్పాను. ఇలాగ చెప్తే మా మాటలు యాక్సెప్ట్ చేయలేదు, అంగీకరించలేదు, దేవుని మాటలు వినలేదు. ఒకరోజు ఏం జరిగిందో తెలుసండి, ఒక అరగంట ముందు, గంట ముందు నేను చూశానండి ఆ వ్యక్తిని. ఆ తర్వాత నేను ఇంటికి వచ్చిన తర్వాత తాగి ఆ వ్యక్తి బైక్ మీద వెళ్తూ బస్సు కింద పడ్డాడని విన్నాను. ఆ వ్యక్తి యొక్క చావుకు కారణం ఏమిటి? లైసెన్స్ లేకపోవడమా? బండి చెడ్డదా? కొంతమంది ఏమంటారు తెలుసండి, ఈ ఇల్లు వచ్చి రాలేదు మాకు, ఈ బండి వచ్చి రాలేదు, ఈ బండి దీన్ని అమ్మేయాలి, ఇంకా ఒరే నాయన నీ బతుకు మార్చుకోరాబా, బండిలో ఏముందా, కొంపలో లేదు, నీలో ఉంది దరిద్రం అంతా. నాకివ్వండి అలాంటి ఏమైనా ఉంటే తెచ్చి నేను వాడుకుంటాను, మీరు చూద్దరు కానీ. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నిన్ను పాడు చేసేది, నీ చేతుల కష్టార్జితాన్ని నాశనం చేసేది, నిన్ను చంపేది ఇల్లు కాదు, ఆ కారు కాదు, ఆ బైక్ కాదు, ఎవరో కాదు, మరి ఏదో కాదు, ఆ వ్యక్తిలో ఉన్న చెడుతనం. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఒక పడుచు వ్యక్తి సడన్గా హ్యాంగింగ్ చేసుకుని చచ్చిపోయాడు. అరే ఎందుకు, ఎవరికి తెలియకుండా సూసైడ్ చేసుకుని ఎందుకు చచ్చిపోయాడు రాయుడు అనుకుని మేము అర్థం కాలేదు. ఇప్పుడు కుర్రాళ్ళకు తెలుసు కదండి, మీరు చాలా ప్రజ్ఞావంతులు, మీరు చెప్పాలని చాలా జ్ఞానం ఉంది కదా మీ దగ్గర. ఎవరిని అడిగితే ఎవరికి తెలుసు, మాకు తెలియదు అంటారు. ఆ చచ్చిపోయిన వ్యక్తి యొక్క బొటన వేలు తను వాడేటువంటి సెల్ ఫోన్ మీద పెడితే ఫోన్ ఆన్ అయింది. ఆ సంగతులన్నీ వాళ్ళు చూసి నాకు చెప్పారు.
అతనిలో ఉన్న చెడుతనం మూలంగానే అతను ప్రాణం తీసుకున్నట్టు తెలిసింది. తర్వాత భయంకరమైన చెడుతనం. నా చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నాను మీకు, మీరు పెద్దవారైనా చిన్నవారైనా, మీలో మీరు బ్రతుకున్నట్లు దేవునికి దుఃఖము కలిగించకండి. దేవుని మాటలు ఆలకించండి. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెతకండి. ఇదే బాగుంది, ఎప్పుడు ఇలా బ్రతికితేనే బాగుందని అనుకుంటూ ఉంటే ఏదో రోజు నీ జీవితంలో అంధకారం కమ్ముకుంటుంది, మరణ ఛాయలు కమ్ముకుంటాయి. ఎవరితో ఆలోచించరు, ఇంకా క్షణములో చచ్చిపోతారు. అంత ప్రమాదకరమైన పరిస్థితి, మరణానికి దారి తీసేది మనిషి నీ జీవితంలో కలిగి ఉండటం అనేది నీకెంతో ముప్పు. అందుకని దేవునికి భయపడి వాటిని విడిచి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని చెప్పండి. నాకు వినపడ్డది అన్నవాళ్ళు మీ చేయి పైకెత్తండి. నాకు వినపడ్డది అన్నవాళ్ళు. ఒకవేళ విడిచిపెట్టుకోకపోతే నేను అనకూడదు, కానీ నీ చావుకు నీవే కారణమవుతావు రేపొద్దున. ప్రైజ్ ద లార్డ్. తమాషా ఆడకండి. కొంతమంది అంటారు, నా గురించి మీకెవరు చెప్పారు? మీకెవరు చెప్పారు? మీకెవరు చెప్పారు? మీకెవరు చెప్పారు? నేను అంటాను, ఎవరు చెప్పారు అనబోయే ముందు ఏం చేశాను అని ఆ మనిషి ఆలోచించుకుంటే మంచిది. ఎవరు చెప్తేమి? ఒకవేళ నేను గాక మిమ్మల్ని గద్దించినా, బుద్ధి చెప్పినా, అడిగినా మీ మేలు కొరకే కదా. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు? స్తోత్రం. అడిగే బాధ్యత, మిమ్మల్ని అడిగే హక్కు, మిమ్మల్ని గద్దించి బుద్ధి చెప్పే బాధ్యత మీపై దేవుడు నియమించిన సేవకులకు ఉంటుంది. మాకు లేకపోతే ఎవరికి ఉంటుంది? అవునా కాదా? గద్దింపు, నీతిమంతులు గద్దించుట అది తైలాభిషేకం. ఆ అభిషేకాన్ని నేను త్రోసివేయనన్నాడు దావీదు. నాతాను వచ్చి దావీదుని గద్దించినప్పుడు. లేకపోతే దావీదు అలా తన జీవితాన్ని దిద్దుకోకపోతే ఉరియాని చంపించి ఉరియా భార్యని ఇంటికి తెచ్చుకున్న ఆ వ్యక్తి నాతాను ప్రవక్త వచ్చి గద్దించినప్పుడు పరుపు తేలేటట్టుగా ఏడ్చాడు తన చెడుతనాన్ని. అందుకే దేవునికి ఇష్టుడైన వ్యక్తిగా ఆ తరువాత మార్చబడి తన తరాలకు అతడు ఆశీర్వాదకరముగా మార్చబడ్డాడు. గట్టిగా చెప్పు, గట్టిగా చెప్పు. నేను చెబుతున్నానండి బ్రదర్, ఈరోజు యవ్వన వయసులో ఉన్నామని, చేతిలో ఎముక నిండా దుమ్ములో మూలుగుందని, ఒంటి నిండా బలముందని, కండలు తిరిగి ఉన్నాను అనుకుని కన్ను మెన్ను కానకుండా ప్రవర్తిస్తే రేపొద్దున నీ జీవితం దుర్భరం అవడమే కాకుండా నీ మూలముగా కట్టుకున్న భార్య, కడుపును పుట్టిన పిల్లలు శపించబడతారు నీ దుష్ప్రవర్తన వల్ల. అందుకే దేవునికి భయపడి చెడుతనాన్ని విడిచిపెట్టండి. నా 19 ఏళ్ల వయసులో ప్రభువుని తెలియక నా బ్రతుకుని శాపంగా మార్చుకున్న వ్యక్తిని, ఇష్టానుసారంగా బ్రతికి విచ్చలవిడిగా తిరిగి చెడు సాంగత్యాలకు లోనే చెడు వ్యసనాలకి బానిసనైతిని. ప్రభువుని తెలుసుకుని ఉండకపోతే ఆ చెడుతనం వల్ల నేను ఎప్పుడో 20 ఏళ్ళు కూడా బ్రతికేవాడినో కాదో నాకు తెలియదు. చెడుతనం అనేది విషము కంటే కూడా చాలా ప్రమాదకరమైందని నేను చెప్తాను దేవుని వాక్యాన్ని బట్టి. ప్రైజ్ ద లార్డ్. ఎందుకు నేను మీకేం బోధించాలని ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు నా హృదయంలో ఈ ఆలోచనలు పెట్టారు. ప్రైజ్ ద లార్డ్. మీలో చిన్నపిల్లలే కానీ పెద్దవారే కానివ్వండి, మీరు బ్రతుకున్నట్లుగా చేయకూడని అన్నీ చేసి ఆ తర్వాత నన్ను బ్రతికించు అని డాక్టర్లకి ఎంతైనా ఇస్తామండి అంటే బతికిస్తారా? నిన్ను బ్రతికిస్తానని బోర్డు పెట్టిన ఒక్క డాక్టర్ని చూపించు నాకు. నిన్ను బ్రతికించగలిగిన వైద్యుడు ఆయన బ్రతికిస్తే తప్ప బ్రతకడం అనేది ఎవరి తరం కాదు. ప్రైజ్ ద లార్డ్. మనల్ని బ్రతికించేది ఏదో తెలుసండి? ద్వితీయోపదేశకాండం 8:3 దేవుని వాక్యం మాత్రమే.
హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచేది దేవుని వాక్యమే, నీ జీవితాన్ని బాగు చేసేది దేవుని వాక్యమే, నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేది దేవుని వాక్యమే, నీకు సమాధాన సంతోషాలు కలగజేసేది దేవుని వాక్యమే. ఆ వాక్యమే లేకపోతే నీవు ఐశ్వర్యవంతుడివైనా, అందగాడివైనా, అందగత్తివైనా, నీకు ఆస్తి బంగారం పలుకుబడి ఉన్న పెంటతో సమానం. అవి అది బ్రతుకేనా? మీకు చివరిలో నేను ఒక మాట చెప్పి నేను ముగించాలనుకుంటున్నాను. యెహెజ్కేలు గ్రంథంలోనే బ్రతుకున్నట్లుగా చేయవలసిన కార్యాలు గురించి రాయబడి ఉన్నాయి. అందరూ తప్పకుండా బైబిల్ తీయాలి. పైకి చూపించండి ఒకసారి మీ బైబిల్ పైకి చూపించండి. థ్యాంక్ యూ, మంచిదండి. చదువుకునే వాళ్ళు అందరూ బైబిల్ తీయండి. యెహెజ్కేలు 18వ అధ్యాయము 4వ వచనం నుండి. మంచిగా చదవగలిగిన వాళ్ళు వాటి మైక్లో చదవండి. తప్పకుండా మీరు బైబిల్ తీయాలి, ఈ మాటలు వినాలి. యెహెజ్కేలు 18 4వ వచనం నుండి. మనుషులందరూ నా వశములో ఉన్నారు. దేవుడు అంటున్నాడు, మనుషులందరూ నా వశములో ఉన్నారు. నేను లేను అని ఎవ్వరు అనుకోకూడదు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. లేరా? నీవు ఆయన వశంలో ఉన్నావా లేదా అంటే దాని అర్థం ఏంటి? వశం అంటే అర్థం ఏంటి? ఆయన చేతి కింద, ఆయన అధికారము కింద ఉన్నామా లేదా? నేను లేను అని అనడానికి ఎవడు సరిపోడు. మనుషులందరూ నా వశంలో ఉన్నారు. చదువు. పాపము చేయవాడెవడో వాడే మరణము నొందును. అదే కదా ఈరోజు మన వర్తమానం. పాపము చేయవాడు ఎవడో వాడే మరణము నొందును, మరణం నొందుతాడు. పాపము చేయవాడు ఎవడో వాడే మరణం నొందుతాడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి. ఒకడు నీతిపరుడై నీతి న్యాయములను అనుసరించువాడై ఉండి పర్వతముల మీద భోజనము చేయకయు, పర్వతాల మీద భోజనం చేయక, ఇశ్రాయేలీయులు పెట్టుకున్న విగ్రహములు తట్టు చూడకయు. పర్వతాల మీద భోజనం చేయడం అంటే తమ్మును తాము గర్వముతో హెచ్చించుకొని ఆ అనుభవం. పర్వతాల మీద భోజనం చేయక, ఇశ్రాయేలీయులు పెట్టుకునే విగ్రహాలు తట్టు చూడక, తన పొరుగు వారి భార్యను తన పొరుగు వారి భార్యను చెరపక, బహిష్ట అయిన దానిని కూడక, ఎవరినైనా బాధ పెట్టక, రుణస్థునికి అతని తాకట్టును చెల్లించి బలాత్కారము చేత ఎవరికైనా రుణస్థునికి అతని తాకట్టు చెల్లించాలి. ఎగనామం పెట్టకూడదు. అప్పు తీసుకున్నావు ఎవరి దగ్గర అయినా ఇచ్చేయాలి. ఒకవేళ వడ్డీ ఇచ్చే పరిస్థితి లేకపోతే క్షమించండి, నా బ్రతుకు బాగోలేదని అసలన్నీ ఇవ్వండి. ఒకవేళ మీరు ఎవరైనా ఉండి ఉంటే గాక. రుణస్థునికి తాకట్టు చెల్లించాలి. దాన్ని ఏమంటారు? కొంతమంది ఏమంటారు దాన్ని? ఏదో అంటారు కదా. ఏమేశారు? అదేదో మాట ఉంది. అది దివాలా తీసామని చెప్పేసి ఇతరులకి వారి చేతుల కష్టార్జితం నువ్వు అప్పు తీసుకుంటే గాక ఆ తాకట్టు చెల్లించాలి. ఐపీ అంటారు. ఐపీ పెడతారు కొంతమంది. ఉన్న ఆస్తులన్నీ ఇంకొకరు పేరు రాసి బ్యాంకుల దగ్గర అప్పులు కోట్లు తీసుకుని, కొంతమంది అది గోంగూర పచ్చడి తింటున్నారు కదా జైల్లో పడి, ఊరిదులు పెట్టి దేశ దిమ్మర్లో తిరుగుతున్నారు కదా. ఒకడు అన్నమానంలో ఉంటున్నాడు, ఒకడేమో ఆడేవాడు ముత్యాల రాజా, ముత్యాల బాబాయ్, నీరవ్ మోడీ. భక్తిహీనులు అప్పు చేసి తీర్చుకుంటారు.
అసలు అప్పే చేయకూడదు. నువ్వు అప్పు చేసేవనంటే దాన్ని ఖచ్చితంగా తీర్చాలి. అది దేవుని బిడ్డలకు అసలు మనం అప్పే చేయకూడదు. నేను చెప్పను, రోజు ప్రత్యేకించి చెబుతాను మీకు, అప్పే చేయకూడదు అసలు. కొంతమంది అప్పు చేసి అయినా పప్పు కూడా అంటారు. అప్పు చేసుకుని అయినా సరే జలసాలు చేస్తారు. అప్పు చేయకూడదు. అప్పులు చేసి గమనించుకోకపోతే 2 సంవత్సరాలు ఊరుకుంటే, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు ఊరుకుంటే నీ కింద ఉన్న పరుపాడు తీసుకుపోతాడు. అంటే నీ ఇల్లు వాడు పట్టుకుపోతాడు. అప్పులతో చెలగాటాలు ఆడకండి. అప్పు చేసిన వాడికి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. అది కూడా చెడుతనాలకి కొన్ని ఉంటాయి ప్రాముఖ్యం, తప్పనిసరి. దానికి ఒకవేళ నీ చేతిలో లేకపోతే అప్పు చేయాలి. అప్పు చేస్తే ఆ అప్పు తీర్చాలి. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని బాధ పెట్టకూడదు. చక్కటి మాటలు చదువుకోండి. అక్కడ మీ కడుపు నిండుతాయి, మనసుకు ఉల్లాసం కలుగుతుంది. ఎవరిని బాధ పెట్టకూడదు. ఆకలి గలవానికి ఆహారం, ఆకలి కలిగిన వాడికి ఆహారం ఇచ్చి, దిగంబరికి బట్ట ఇచ్చి, వడ్డీకి అప్పియకయు. మీకు ఎక్కువైంది అనుకోండి, దేవుని నీతిని మీరకూడదండి. మీ వడ్డీకి మీరు అన్యుల్లాగా అప్పు ఇవ్వకూడదు. కనపడ్డది లేదు చూడండి మరి బైబిల్. వడ్డీకి అప్పు ఇయకయు. మాట్లాడరేంటి? ఏమన్నా ఇస్తున్నారా ఏంటి మధ్య? స్తోత్రం. వడ్డీకి అప్పు ఇయ్యకు. దేవుని మాట వింటే బతుకుతారు. వినకుండా పోయారా? ఇంక నేను అనకూడదు. స్తోత్రం, స్తోత్రం. చదువు. లాభము చేపట్టక అన్యాయము చేయకూడదు. నిష్పక్షపాతంగా న్యాయము తీర్చి. హలో, నిష్పక్షపాతంగా న్యాయం తీర్చాలి. నిష్పక్షపాతంగా న్యాయం తీర్చాలి. అందరూ ఆలోచించుకోండి ఈ మాట. తల్లిదండ్రులే కానివ్వండి, మీ పిల్లల విషయాల్లో కానివ్వండి, సోదరుల విషయంలో కానివ్వండి, నిష్పక్షపాతంగా న్యాయం తీర్చండి. అన్యాయంగా ఎవరికి అన్యాయపు తీర్పు తీర్చకూడదు. నిష్పక్షపాతంగా న్యాయం చేయాలి. చదువు. యథార్థపరుడై నా కట్టడలను గైకొనుచు నా విధులను అనుసరించి నడిచిన ఎడల వాడే నిర్దోషియగును. నిజముగా వాడు బ్రతుకును. అది నిజముగా వాడు బ్రతుకుతాడు. నిజంగా బ్రతుకుతాడు వాడు. నేను చెప్పాను కదా ఆరంభంలో, మరణం అని అంటే మామూలుగా వచ్చే మరణము, రెండవ మరణము. బ్రతకడం అని అంటే భూమి మీద మనం జీవించే బ్రతుకు, మరియు సదాకాలము యేసయ్యతో జీవించే నిత్య జీవము, బ్రతుకు, లైఫ్. దాని అర్థం అది. ఇలాగా చేయువాడు వాడే బ్రతుకును. ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా మీరు దేవుని వాక్యం వింటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంతటితో ఈరోజు వర్తమానాన్ని ముగిస్తున్నాను. సమయం అయింది కాబట్టి ఈ మాటలన్నీ, దేవుని మాటలన్నీ మీ హృదయాలు నింపుకోండి.